చాలా రోజుల నుండి నేను దేవుని యొక్క జ్ఞానం, మానవుని యొక్క జ్ఞానం ఎలాంటిది అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానానికి, మానవుని యొక్క జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిదని అంటే ఆగిపోయిన దాన్ని ప్రారంభించగలదు, ప్రారంభించబడిన దాన్ని ఆపగలదు. మానవుని యొక్క జ్ఞానం ఎలాంటిదని అంటే చాలా పరిమితమైన జ్ఞానం మానవుడిది. అయితే దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం ఏంటంటే మానవుడు ఆలోచించే విధానాల కన్నా దేవుడు ఆలోచించే విధానం చాలా వ్యత్యాసం కలది అని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఆ మానవుని యొక్క జ్ఞానం గురించి నేను ఆలోచన చేసినప్పుడు ఒక మానవుడు ఆహారాన్ని భుజించాలి అని అంటే 2 చేతులు ఉండాలి, ఆ చేతుల ద్వారా కలుపుకొని తిన్న తర్వాతనే తన కడుపు నింపుకోగలుగుతాడు అని చెప్పి ఆలోచించే పరిమితి మానవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదేనంటే దేవుని యొక్క జ్ఞానం తల్లి కడుపులో ఉన్న శిశువుకి ఆహారం ఎలాగ అందిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. తల్లి కడుపులో చిన్న బేబీ ఎలాగా ఆహారాన్ని స్వీకరించి ఫలం పుంజుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి. మానవుని యొక్క జ్ఞానం ఎలాంటిదంటే తెలుసా, తను కలుపుకొని తింటేనే తన కడుపు నింపుకోగలడు అని చెప్పి అంతవరకు ఆలోచించగలడు మానవుడు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా సరైన ఆహారాన్ని అందించి సరైన పౌష్టికత్వాన్ని అందించగలిగిన దేవుడు. మానవు యొక్క జ్ఞానానికి దేవుని యొక్క జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది.